ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఈ నియోజకవర్గంలో ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు. లావు చెప్పాడు, బ్రహ్మాందరెడ్డి గారు చెప్పారు. వాళ్ళు అడిగింది 3 డిమాండ్లు అడిగారు. ఈ 3 డిమాండ్లు కూడా మీరు ఒక్కసారి చూస్తే నాకు పల్నాడు పైన ఎనలేని అభిమానం. దానికి కారణం మీరు నష్టపోయారు. ఈరోజు రాష్ట్రంలో పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువ ఉంది. పల్నాడు జిల్లాలో మాచర్ల తలసరి ఆదాయం తక్కువ ఉంది. తలసరి ఆదాయం తక్కువ ఉందంటే పేదరికం ఎక్కువగా ఉందని అర్థం. అందుకే నేను ఆలోచిస్తున్నాను, దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను. కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ప్రత్యేకమైన నిధులు ఇస్తాం, శ్రద్ధ పెడతాం. అన్ని ప్రాంతాలతో సమానంగా మాచర్ల పల్నాడుని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 2 కార్యక్రమాలు, జేజేఎం జల్ జీవన్ మిషన్. దీని ద్వారా మొత్తం మాచర్ల గురజాల ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. 2 మాచర్ల టౌన్కి నీళ్ళు ఇచ్చే బాధ్యత, ఏదైతే అమృతలో పూర్తిగా నీళ్ళు ఇచ్చి మాచర్లని ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా 3వది పల్నాడు జీవనాడి వరికపుడి సెల. 60 సంవత్సరాల స్వప్నం, చిరకాల కోరిక, 6 డికేడ్స్ కోరిక. కాబట్టి దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత, సాధించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంట్లో కూడా మీరు చూస్తే 1,25,000 ఎకరాలకు నీరు అందుతుంది. 1,00,000 మందికి త్రాగునీరిచ్చే అవకాశం ఉంటుంది. మొదటి దశ 1.54 టీఎంసీలు, రెండవ దశ 6.32 టీఎంసీలు నీళ్లు కావాలి. ఈ 2 కూడా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే మరిగా ఇప్పుడే లావు చెప్పినట్టు నా చిరకాల వాంఛ, ఈ రాష్ట్రంలో మెజారిటీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఎన్టీ రామారావు గారి కల అయితే, ఆ తర్వాత ఆ ప్రాజెక్టులు ప్రారంభించింది, పూర్తి చేసింది సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ భగవంతుడు నాకు ఆ అదృష్టాన్ని ఇచ్చాడు, అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు మీరు చూడండి, పోలవరం రాష్ట్రానికే ఒక వరం. నేను చాలా కష్టపడి 76% పూర్తి చేశాను. ఆ 5 ఏళ్ళు ఒక వ్యక్తి వచ్చాడు, వ్యక్తి పేరు నేను చెప్పను. ప్రజావేదికతో విధ్వంసంతో ప్రారంభించి రాష్ట్రానికి వరమైనటువంటి పోలవరాన్ని కూడా విధ్వంసం